శుక్రవారం రోజు సాయంత్రం 6 తర్వాత గుమ్మం దగ్గర ఈ ఆకును కాల్చితే చాలండి. శుక్ర మహర్దశ మొదలై కోట్లకు అధిపతులుగా మారిపోతారు. మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. శుక్రగ్రహానికి అధిపతి అయినటువంటి శుక్రుని అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి పెద్దలు చెబుతూ ఉన్నారు. శుక్రవారం అనేది శుక్రుడికి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. శుక్రుడు మరియు లక్ష్మీదేవి అన్నా చెల్లెళ్ళు. వీరిద్దరు కూడా గురు మహర్షి సంతానం. శుక్రుడు నవగ్రహాలలో ఒకడు. జాతకంలో శుక్ర మహర్దశ అనే ఒక దశ ఉంటుంది. ఈ శుక్ర మహర్దశ కలిగితే ధనం విషయంలో, ఆరోగ్యం విషయంలో, ఐశ్వర్యం విషయంలో లోటు ఉండదు అని చెప్పి జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి ఆకును కాలిస్తే శుక్ర మహర్దశ వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో అటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. అందరి ఇంటికి కూడా గుమ్మాలు ఉంటాయి కదా. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తూ ఉంటారు. ప్రతి పండుగకు, శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టందే ఎలాంటి వేడుక కూడా జరగదు. అంతటి మహోన్నతమైనటువంటి ప్రాముఖ్యత గుమ్మానికి ఉంటుంది. ఇంటి సింహద్వారం ముందు గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయండి. గడప లక్ష్మీదేవి స్వరూపం. అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవాళ్ళు వాదిస్తూ ఉంటారు. విదేశాల వంటి నిర్మాణాలలో గడపలు ఉండవు. ఇండియాలో కూడా అదే సాంప్రదాయం అనేది కనిపిస్తూ ఉందండి. అయితే ఇంటి గడపకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు. ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం చూస్తారు. ఆ సమయంలో చేసేటువంటి పూజలో గడప కింద వేప నూనె పొయ్యడం, కొన్ని భగవత్ సంబంధమైనటువంటి యంత్రాలు పెట్టడం, పసుపు కుంకుమ పువ్వులతో పూజలు చేయడం వంటి పనులు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తుంటారు. అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు. ఇంటి యజమాని నక్షత్రానికి సరిపడే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు. అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలి అని చెప్పి చెబుతూ ఉంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి గడపను కాలితో తన్నకూడదండి. దానిపైన కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా సరే వస్తువు లేక డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు. అది శుభసూచకం కాదని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టకూడదు. గుమ్మం ముందు డస్ట్బిన్స్ పెట్టకూడదు. అలానే గుమ్మం పైన కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనాన్ని చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మం పైన కూర్చుని తల దువ్వుకోవడం, పూల మాలలు కట్టుకోవడం చేస్తూ ఉంటారు. ఆ పొరపాటున కూడా అలాంటి పనులు చేయకూడదు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా ఉంటుంది. అలానే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళితే ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. గుమ్మం దగ్గర ఇటువంటి తప్పు పనులు అస్సలు చేయకండి. కానీ ప్రత్యేకంగా శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఒక ఆకును కాల్చితే మాత్రం ఇంట్లో శుక్ర మహర్దశ పడుతుంది అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. మరి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏ ఆకును కాలిస్తే శుక్ర మహర్దశ కలుగుతుంది, విపరీత ధనలాభం కలుగుతుంది అనే విషయం మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు వీర మరణం పొందిన వారికి అంటే ఆర్మీ జవాన్స్ అలాంటి వారికి ఎలాంటి లోకాలు ప్రాప్తిస్తాయో తెలిపేటువంటి పురాణ కథలు కూడా తెలుసుకుందామండి. ఒకసారి అంపశయ్య మీద ఉన్న భీష్ముని ధర్మరాజు పితామహ యుద్ధంలో వీర మరణం చెందిన వారికి ఎలాంటి లోటు ప్రాప్తిస్తాయి అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు అంబరీష ఇంద్రుల మధ్య ఈ విషయంలో జరిగినటువంటి సంవాదం వినిపిస్తారు. ధర్మనందన, పూర్వం అంబరీషుడు అనేటువంటి మహారాజు ఎన్నో యజ్ఞ యాగాదులు చేసి పుణ్యం సంపాదించి మరణం అనంతరం సర్వలోకానికి వెళ్తాడు. సర్వలోకానికి ఉన్న పరిచారకుడుగా పనిచేసినటువంటి సుదేవుడు అనేటువంటి వాడు ఉజ్వలాభిమానం ఎక్కి తిరగడం కనిపిస్తుంది. అప్పుడు అంబరీషుడు దేవేంద్రుని దగ్గరకు వెళ్ళి, దేవేంద్ర, నా దగ్గర పనిచేసినటువంటి పరిచారకుడు ఎటువంటి యజ్ఞ యాగాదులు చేయనివాడు ఎలా నాకంటే అధికంగా స్వర్గ సుఖాన్ని అనుభవిస్తున్నాడు అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు సుదేవుడు గురించి ఈ విధంగా చెబుతాడు. పూర్వం శృతశుంభుడు అనేటువంటి ఒక రాక్షసుడికి సుధముడు, వధముడు, దముడు అనేటువంటి 3 కుమారులు ఉండేవారు. వారు నీ మీద దండెత్తినప్పుడు నీవు సుదేవుని
వారితో యుద్ధం చేయడానికి పంపుతూ వస్తే విజయంతో రా, లేకపోతే ప్రాణంతో తిరిగి రాకు అని చెబుతాడు. సుదేవుడు వారి గురించి చారణలను తెలుసుకొని వారి మాయోపాయాల గురించి తెలుసుకొని వారిని జయించడం సాధ్యం కాని పని అని తలచి సైన్యాన్ని వెనుకకు పంపించేస్తాడండి. ఇక నీవు వస్తే విషయంతో రా, లేక ప్రాణంతో తిరిగి రాకు అని అంటారు. అందుకే అతను ప్రాణాలు వదలదలిచి శివుణ్ణి స్మరించి తన తలను శివునికి అర్పించటానికి ఉద్యుక్తుడై కత్తి పైకి ఎక్కుతాడు. అప్పుడు శివుడు సుదేవుని ఎదుట ప్రత్యక్షమై, మహావీర, నీ వంటి వాడికి ఇది తగదు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు సుదేవుడు, శంకరా, శత్రువు బలం ముందు నా పరాక్రమం పనికిరాదని తెలిసి జననష్టం కాని ఇష్టపడక ఇలా చేశాను అని చెబుతాడు. అప్పుడు శివుడు అతనికి దివ్య రథాన్ని, దివ్య ధనస్సును, దివ్యమైనటువంటి అంబుల పొదను, ఇది ఏ మాత్రం కాలు కింద పెట్టకోకుండా శత్రు సంహారం చేయమని చెబుతాడు. ఉత్సాహంగా వెళ్ళి సుధముడు ధముణ్ణి యుద్ధంలో సంహరిస్తాడు. సోదరుల మరణానికి కోపోద్రేకుడైనటువంటి అధముణ్ణి ఎదుర్కోవాలని శివుడు చెప్పిన మాటలు మరిచి రథం దిగి యుధముణ్ణి ఎదుర్కొని ఒకరిని ఒకరు కత్తితో నరుక్కొని ఇద్దరు కూడా చనిపోతారు. రాక్షస సైన్యం చెదిరిపోయింది, నీకు విజయం చేకూరుతుంది, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా సుదేవుని వీర మరణానికి సాటి రావు అని చెప్పి ఇంద్రుడు అంబరీషునికి చెప్తాడు అని భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు. కాబట్టి ధర్మనందన, వీరుడికి స్వర్గధారాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి అని చెప్పి భీష్ముడు ధర్మరాజుతో చెబుతాడండి. ఈ వీడియోలోనికి వస్తే శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఒక ఆకును కాలిస్తే చాలండి, శుక్ర మహర్దశ పట్టి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఆ ఆకి ఏంటి అంటే తులసి ఆకండి. ఏం లేదండి, చక్కగా శుక్రవారం రోజు ఉదయాన్నే గుప్పెడు తులసి ఆకులను తీసుకొని ఎండలో ఎండబెట్టుకోండి. పూజలు చేయని చెట్టు ఉండి ఆకులను కోయండి, తర్వాత ఎండపెట్టుకోండి. ఆ రోజంతా కూడా ఎండలోనే ఉంచేసేయండి, బాగా ఎండేలాగా చూసుకోండి. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం 6 తర్వాత చక్కగా ఈ ఆకులను తీసి పొడిలాగా చేసుకోండి. ధూపం వేసే గిన్నెలో నిప్పులను వేసి ఆ నిప్పుల మీద ఈ పొడిని చల్లుతూ ధూపాన్ని వేయండి. ఆ ధూపాన్ని కూడా మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర వేసుకోండి. అంటే ధూపం గిన్నెను గుమ్మం పక్కన పెట్టుకొని ఆ గిన్నెలో తులసి ఆకుల పౌడర్ని వేసేయండి. వచ్చిన ధూపం పొగ అంతా కూడా బయటకు వెళ్ళిపోయేలాగా చూసుకోండి. అంతే అండి. ఇలా ప్రతి శుక్రవారం గుమ్మం దగ్గర తులసి ఆకులను కాలిస్తే శుక్ర మహర్దశ పడుతుందండి. శుక్రానుగ్రహం ఎల్లప్పుడూ మీకు ఉంటుంది అని చెప్పవచ్చు. లక్ష్మీదేవి శుక్రమహర్దశ ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది, ధన సమస్యలు తీరిపోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తులసి ఆకులను కాల్చి శుక్రమహర్దశ లాంటి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఆడవాళ్ళు శుక్రవారం రోజున చేయకూడని కొన్ని పనులు ఉన్నాయండి. అవి ఏంటి, ఆ పనులు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. కొంతమంది వారికి ఉన్నటువంటి ఆచారం ప్రకారం లేక ప్రాంతాల వారికి ఆ రోజున ఆ పని చేయాలి, ఆ రోజున ఆ పని చేయకూడదు అని చెప్పి చెబుతూ ఉంటారు. పెద్దవారు ఇంట్లో ఉంటే వారు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలు చెబుతూ ఉంటారండి. అసలు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలి అనేటువంటి వాటికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. కొంతమంది అవి తెలియక ఆ పనులు చేసి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఆ ఇబ్బందుల సమస్యల వలన ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురైపోతూ ఉంటాయి. వీటన్నింటికీ కారణం మనం చేసే పనులు మాత్రమే. మరి శుక్రవారం రోజు కొన్ని పనులను చేయకూడదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. శుక్రవారం రోజు మనకు తెలియకుండానే చేసేటువంటి పనుల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆడవారు శుక్రవారం రోజున తెలియక కొంతమంది బూజులు దులుపుతూ ఉంటారండి. కానీ శుక్రవారం రోజు బూజులు దులపడం, శుభ్రం చేయడం లాంటివి చేయకూడదు. అలా చేయడం వల్ల మీ ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. కాలం నందు శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మాల దగ్గర లేదా కిటికీల వద్ద బూజు కనిపిస్తూ ఉంటుంది. గబుక్కున తుడిచేస్తూ ఉంటారు. పొరపాటున కూడా శుక్రవారం రోజున బూజును మాత్రం దులిపినట్లయితే ఇంటి నుండి లక్ష్మీదేవి అనేది బయటికి వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తున్నారు. లక్ష్మి బయటకు వెళ్ళడం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోనికి అడుగు పెడుతుందండి. దీని వలన మీరు అనేక కష్టాలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలానే కొంతమంది శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. మీ ఇంటిలో ఉన్నటువంటి చెత్తనంతా కూడా అంటే
పాత సామాన్లు, పాత బట్టలు ఇస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. శుక్రవారం రోజున చేతికి ఉన్నటువంటి గాజులను తీయకూడదు. గాజులు కూడా కదలకోకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి. పగలకుండా చూసుకోండే. గాజులు సౌభాగ్యానికి గుర్తులు. అలాంటి గాజులు శుక్రవారం రోజు తీయడం వలన మీకు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయండి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ భర్త చేసేటువంటి వ్యాపారాలలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని వలన ధన సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజు మీ చేతికి ఉన్న గాజులు తీయకోకుండా ఉండడం వల్ల మీ భర్త ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు. మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేక పచ్చరంగు మట్టి గాజులను ధరించడం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది. దీంతో మీరు ఆనందంగా ఉంటారండి. అలానే శుక్రవారం రోజు పసుపు, కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదండి. కొన్నిసార్లు అవి మన చేతి నుంచి జారి కింద పడిపోతుంటాయి. ముఖ్యంగా శుక్రవారం రోజున అలా జారకుండా చూసుకోండి. అలా పసుపు కుంకుమలు కింద పడిపోవడం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతూ ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. కాబట్టి పసుపు కుంకాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పువ్వులను కొంతమంది పడేస్తుంటారు. అంటే గుమ్మాలకు తోరణంగా కట్టిన పువ్వులను లేదా దేవుణ్ణి పూజించిన పువ్వులను శుక్రవారం రోజు తీయకూడదండి. ఈ విధంగా చేయడం వల్ల మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి శుక్రవారం పువ్వులను విసిరివేయడం, పాడేయటం అలాంటి పనులు చేయకండి. బుధవారం, గురు, శుక్రవారాలలో అమ్మవారికి లేక వినాయకుడిని పూజించిన వారు ఏదైనా ఒక పూజ చేసుకున్నటువంటి వారు శుక్రవారం రోజు పూజ చేసిన పటాన్ని కదపకండి. ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీ అనుగ్రహం మీ నుంచి తొలగిపోతుంది. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలానే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుంచి అత్తవారింటికి శుక్రవారం రోజున పంపిస్తూ ఉంటారు. ఇలా శుక్రవారం రోజు ఆడపిల్లను ఇంటి నుంచి బయటకు పంపించేయటం వల్ల మీ లక్ష్మీదేవి కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందండి. ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతుంటారు. కానీ అలా వెళ్ళకూడదని శాస్త్రాలు కూడా చెబుతున్నాయండి. శుక్రవారం లక్ష్మీప్రదమైనటువంటి రోజు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. కాబట్టి శుక్రవారం రోజు కూడా ఆడవారు తలంటి స్నానాలు చేయకూడదు. శుక్రవారం రోజు తల స్నానాన్ని చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందండి. శుక్రవారం తలస్నానాన్ని చేయడం వలన లక్ష్మీకి దేవికి శిరోభారం అంటే తలభారం కలిగి ఇంటిలోంచి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది. అలాంటి లక్ష్మిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తగ్గించుకోవడానికి కాదు. అంటే శుక్రవారం రోజున ఇలాంటి పనులు చేయడం వలన మీ ఇంటిలో ఉన్నటువంటి అభివృద్ధి, సంపద అనేవి లక్ష్మీదేవితో పాటు బయటకు వెళ్ళిపోతాయి. ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు అనేవి ఎదురైపోతూ ఉంటాయి. మామూలుగా మనకి వారంలో 7 రోజులు. ఇందులో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అధిపతి అని చెప్పి ఉంటారు. గ్రహాల రీత్యా ఉంటూ ఉంటాయి. అలానే శుక్రవారానికి శుక్రుడు అధిపతి. కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోండి. లేదా ఇంట్లోకి ఏదైనా తెచ్చుకోవాలి. పూజిస్తే పూజ అనేది అభివృద్ధి చెందుతుంది. ఇంట్లోకి ఏవైనా వస్తువులు తెచ్చుకుంటే అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇంటి నుంచి ఏదైనా సరే బయట పడేసినా, ఎవరైనా ఏదైనా ఇచ్చినా కూడా అవి ఇంటిలోంచి ఎప్పుడు కూడా చూసినా బయటకు పోతూనే ఉంటాయి. అంటే మీరు శుక్రవారం రోజు ధనాన్ని ఎవరికైనా ఇచ్చినా మీద మనం చెప్పుకున్న విధంగా తలస్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని చెప్తున్నారు పెద్దలు. అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువును గుర్తుకు తెచ్చుకుంటే అది ఎప్పుడు ఇంట్లో స్థిరంగా ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయకండి. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఆచారం. పూర్వం మన వాళ్ళు ఈ పద్ధతులను అనుసరించి మంచి ఫలితాలను పొందడం వలన అది మనకు ఆచారంగా మారుతుంది. అలానే శుక్రవారం రోజు జుట్టుని కత్తిరించడం, గోళ్ళు కత్తిరించుకోవడం అలాంటి పనులు చేయకూడదు. మగవారు క్షవరాన్ని శుక్రవారం, మంగళవారం రోజులలో చేయించుకోకూడదు. ఈ విధంగా చేస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. గోళ్ళు కట్ చేస్తారు. గోళ్ళు ఎక్కడైనా సరే పడిపోతూ ఉంటాయి. దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కొంతమందికి శుక్రవారం ఇలాంటి పనులు చేయడం వలన చెడు జరుగుతుందా అనేటువంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. అలాంటి అనుమానాలు పెట్టుకోకూడదండి. ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారం. కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయకూడదు. చేస్తే ఒకవేళ శుక్రవారం రోజు చేయాల్సి వస్తే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజునే మీ పనులన్నిటినీ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారండి. అంతేకాదు
లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు. దీనివల్ల మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అలానే శుక్రవారం రోజున చీపుర్లను కొనడం కానీ, ఉన్న పాత చీపుర్లను బయట పడేయడం కానీ చేయకండి. శుక్రవారం రోజు ఆడవారు డబ్బుల్ని ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకండి. కానీ శుక్రవారం రోజు మీ ఇంటిలోనికి ధనం అనేది రావచ్చు. శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోనికి బయటకెళ్ళిపోతుందండి. అలానే కొంతమంది ఇళ్లల్లో పని మనుషులుంటారు. వారికి శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వచ్చు. ఎందుకంటే మీరు పని చేయించుకున్నారు కాబట్టి శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వచ్చండి. కానీ మట్టిగా కానీ, అప్పుగా కానీ మాత్రం డబ్బులు శుక్రవారం రోజు అస్సలు ఇవ్వకండి. అలానే శుక్రవారం రోజు పూలను, పళ్ళను కూడా దానంగా ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది. శుక్రవారం రోజు ఏదైనా సరే మీ ఇంటికి వచ్చిన అప్పుడు ఆడవాళ్ళకు బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి. అంటే శుక్రవారం రోజు ఎవరైనా పెళ్ళైన ముత్తదువు మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఇవ్వడం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చినట్లుగా మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయండి. శుక్రవారం రోజున మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి సేవలు చేయడం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారండి. కానీ ఉచితంగా శుక్రవారం రోజున ధనాన్ని ఖర్చు పెట్టడం వలన మీకు సమస్యలు అనేవి ఎదురవుతాయి. అందువలన మీరు శుక్రవారం రోజున ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుండి మానేయడం వలన మంచి ఫలితాలని పొందడమే కాక లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది. దీని వలన మీకు దేనికి లోటు లేకుండా కుటుంబంతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో హాయిగా జీవించగలుగుతారని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.